133వ జయంత్యుత్సవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అందరిని ఆహ్వానిస్తున్నాం. భీమసేన వారి తరఫున గత 3 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ 13 మిడ్-నైట్ 12 గంటలకి సాధారణంగా 14 గేట్ వస్తుంది కాబట్టి మనకు ఆ రోజంతా 14 కాబట్టి మనం దాన్ని రిఫర్ చేసుకొని ఆయన బర్త్డేని ఒక కేక్ కట్ చేసి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో విశాఖపట్నంలో భీమసేన వార్ ఒక నూతన ఒరవడి మనం క్రియేట్ చేసాం. ఇది అర్ధరాత్రి కేక్ కట్ చేసే ప్రోగ్రాం. సో దీన్ని పురస్కరించుకొని దుర్గారావు గారిని, వేమన గారిని వెళ్ళి పైన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మనం గుర్తొచ్చేది కేక్. సో ఈ అర్ధరాత్రి మహిళలు ఉన్నారు కాబట్టి మన జానకి రామన్ గారిని, లక్ష్మీ వినాయక్ గారిని, వినాయక్ గారిని, జ్యోతి గారిని, రాజలక్ష్మి గారిని వచ్చి కేక్ కట్ చేస్తుంది. కొంచెం ఎగురుతుంది, దూరంగా ఉండండి కంట్లో. बाबा साहेब अम्बेडकर अमर रहे, अमर रहे, रहे बाबा साहेब अम्बेडकर अमर रहे, अमर रहे। जय भीम, जय जय भीम, जय भीम, जय जय भीम, जय भीम, जय जय भीम, जय भीम, जय जय भीम। ఈ సందర్భంగా వేమన గారు మాట్లాడుకోవచ్చు. మిత్రులారా, జై భీమ్. భీమసేన వార్ ప్రారంభమైనప్పటి నుంచి మనం మధ్యరాత్రిలో అంటే 14వ తారీఖు సెకండ్ దగ్గర మనం అంబేద్కర్ జయంతోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం కేక్ కటింగ్తో. ఇది ఎందుకంటే ఒక మన విమోచకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని అంటే ఎంత నిబద్ధతతో చేయాలనే ఉద్దేశంతో ఏదో 10 గంటలకు వెళ్ళి సాయంత్రం వెళ్ళి కార్యక్రమం చేయకుండా మనం ఆయన మన గురించి రాత్రులు ఎన్నో నిద్రలేని రాత్రుల్ని అనుభవిస్తే మన గురించి మనం కనీసం సంవత్సరం ఒక రోజైనా ఆయన గురించి ఈ పని చేయాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం మొదలెట్టాం. నిజానికి అంబేద్కర్ మనకి ఏం చేశారు అనే దాన్ని మనం ఆలోచించి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి ఏం చేయాలనే దాని విషయానికి వస్తే చేయవలసి చాలా ఉన్నాయి. అవి ఏంటంటే ఆయన చెప్పినవి మనల్ని మనం రక్షించుకోవడమే చెప్పారు. మన విమోచకుడు మనల్ని మనం రక్షించుకోవడం ఇది ఈ కార్యక్రమం జయంతోత్సవాన్ని
ప్రారంభం మాత్రమే, ప్రతి ఒక్కరు చేసేది. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఆశయాలు ముందే తీసుకెళ్ళాలి. ఆయన ఆశయం అంటే ఏమిటి? ప్రత్యేకమైనది కాదు. మనం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో మనకు మనం హ్యాపీగా ఉండటం, ఎవరి యొక్క పీడన మీద లేకుండా, ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా స్వాతంత్రంగా బ్రతకగలిగేటువంటి అవకాశం. అది ఏ రకంగా ఉంటుంది? మనం అక్కడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్ని అన్వయించుకొని చేయాలి. ఉదాహరణకి డిపార్ట్మెంట్లో మనకి మన మీద ఏదైనా నిర్బంధం ఇబ్బంది కలుగుతున్నటువంటి దాన్ని ప్రతిఘటించాలి. ఏ రకంగా ప్రతిఘటించాలి? చట్టం ఏం చెప్తుంది? నాకున్న హక్కు ఏమిటి? ఆ హక్కుల్లో అవతలవాడు మనకు ప్రత్యర్థులుగా కానీ మేనేజ్మెంట్గా కానీ ఏం చేస్తుంది? వ్యతిరేకిస్తుంది. కాబట్టి చట్టపరంగా వాటిని మనం ఎదుర్కొని రిప్రజెంట్ చేయడం లేదా ధర్నాలు చేయడం. అదే క్రమంలో అంబేద్కర్ చెప్పినటువంటి 3 అంశాలు, ఎడ్యుకేట్, యాజ్ ఇట్ ఆర్గనైజ్, దీన్ని మనం ఆచరించాలి. ఎడ్యుకేట్ అవ్వడం అంటే విషయాన్ని అర్థం చేసుకోవడం. అకాడమిక్గా బిఏలు, ఎంఏలు, పిహెచ్డీలు, డాక్టర్లు, ఇంజనీర్లు చదవడం కాదు. అక్కడ ఎడ్యుకేట్ అంటే పరిస్థితులను అర్థం చేసుకొని దానికి అనుకూలంగా ఏమిటి సమాజం అంటే ఏంటో అర్థం చేసుకోవడం ఎడ్యుకేట్. యాజిటేట్ అంటే దాన్ని ఏ రకంగా మనం యాజిటేట్ చేయాలి అంటే ఘర్షణ పడాలి. యాక్చువల్గా యాజిటేషన్ అంటే ఫైటింగ్ కాదు, ఘర్షణ పడటం అంటే తర్జన పడటం, డిస్కస్ చేయడం అంటే మానసికంగా ఆందోళన చెందడం, అంటే ఇది తప్ప అది కరెక్టా అనేటువంటి ఆందోళన చేయడం అనేది యాజిటేట్. అంటే ఆర్గనైజ్ అంటే ఇవన్నీ అయిన తర్వాత పరిష్కారానికి సంబంధించినటువంటి ఒక కన్క్లూజన్ రావడం అనేది. ఈ 3 సూత్రాలను మనం అనుసరిస్తే ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలను అనుసరించిన వాళ్ళం అవుతాం. ఈ రోజుని మనం జ్ఞాపించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తాం. మనం గతంలో ఏంటి ఇప్పుడు కూడా చేస్తాం. ఏమిటి ఒక కొత్త వరవడే అనుకున్నాం కూడా. ఈ జయంతి తెల్లవారే అది రాత్రి 12 గంటలు కేక్ కటింగ్తో ప్రారంభించి ఉదయం మన పిల్లలకి అక్షరాభ్యాసం, నామకరణోత్సవాలు కూడా మనం చేసుకునే ప్రయత్నం చేయాలి. అక్షరాభ్యాసం ఆల్రెడీ మొదలుపెట్టాం. అక్షరాభ్యాసం జనరల్గా ఏం చేస్తుంటారు మతవాదులు, దేవుడి గుడిలోనో లేకపోతే మంచి ముహూర్తం చూసుకున్నాం ఏదో చేస్తుంటారు. వాళ్ళు ఏదో పద్ధతి పెట్టారు. మన పద్ధతి ఏమిటి? మనకి అక్షరం నేర్పినటువంటి వాడు, మనకు రాజకీయ విముక్తిని కలిగించిన వాడు, జ్ఞానం కలిగించిన వాడు అంబేద్కర్. కాబట్టి ఆయన జయంతి రోజుని మన పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే ఆయనకి చదువుల్లో రారాజు అవుతారనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించడం ద్వారా ఆయన్ని మన జనరేషన్లో జ్ఞాపకం చేసుకోవడం, వస్తున్నటువంటి తరాలకి జ్ఞాపకం చేసుకోవడం. ఒక పిల్లవాడిని కానీ ఒక ఆడపిల్లని కానీ ఆ రోజుని అక్షరాభ్యాసం చేసామనుకోండి, నాకు ఎప్పుడు నా అక్షరం ఎప్పుడు స్టార్ట్ చేశాను, అంబేద్కర్ జయంతి రోజు స్టార్ట్ చేశాను అనేటువంటిది అంబేద్కర్ వాళ్ళ జీవితాంతకాలం వాళ్ళ జ్ఞాపకం ఉంటుంది. అదే కాకుండా ఎవరు చేత చేయించారు? లాస్ట్ టైం మొట్టమొదటిసారి ప్రొఫెసర్ కే చెల్లం చేత చేయించారు. ప్రొఫెసర్ కే చెల్లము ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలో గుడ్ అకామిడేషన్. ఆయన చాలా చక్కగా అంటే యూపీఎస్సీ మెంబర్గా చేశారు, వైస్ ఛాన్సలర్ చేశారు. అటువంటి ఆయన చేస్తే పిల్లలు ఎలా ఫీల్ అవుతారంటే ఆ రోజుని నాకు అక్షరం మొదలుపెట్టిన ఆయన పలానా ఆయన కదా అని చాలా గొప్పగా ఫీల్ అవుతారు. రెండోసారి జహరా మేడం చేత చేయించారు. ఆవిడ కూడా చాలా స్త్రీ గురించి చాలా గొప్పగా చెప్పగలిగినారు. ఈ రోజుని సీతామహాలక్ష్మి మేడం చేత మనం చేస్తున్నాం. ఆవిడ గురించి కూడా మీకు తెలుసు, అవయవదానాలు ఇలాగా ఒక్కొక్కళ్ళ చేత చేయించడం ద్వారా వాళ్ళ జీవితంలో వాళ్ళ జ్ఞాపకం ఉంటుంది. మనం కూడా ఒకటి చేయవలసింది ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. ఎవరి చేత అభ్యాసం చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఆ తర్వాత సందర్భాన్ని కూడా తల్లిదండ్రులు ఎడ్యుకేట్ అవ్వాలి. కాబట్టి మిత్రులారా, ఇది ఒక మంచి ఒరవడి. ఈ ఒరవడిని మనం కొనసాగిద్దాం, రోజు రోజుకు ఇంప్రూవ్ అవుదాం. తర్వాత నా సజెషన్ ఏమిటంటే కేవలం కార్యక్రమాలు చేయడం కాకుండా ఇటువంటి ఈ యాక్టివిటీసే కాకుండా ఆందోళన వైపు కూడా వెళ్ళడం అనేది మన అవసరం. మన కమిటీలను తయారు చేసుకోవాలి, కమిటీలు బలోపేతం చేసుకోవాలి, నిర్మాణం తయారు చేసుకోవాలి. నిర్మాణం లేని ఏ సంస్థ కూడా నిలబడటం. 3 మంది ఉన్నారు, ఆ సంఘాలకి వాళ్ళే నాయకులు. గీతావతి పత్రిలాగా 2-3 ఉంటారు, వాళ్ళే. నిర్మాణం లేకపోతే అది నిలబడం. పక్కన పెట్టాం. ఇప్పుడు అలా కాకుండా నిర్మాణం, ప్రెసిడెంట్, సెక్రటరీ బాధ్యతల్ని పంచుకొని బాధ్యతలను నిర్వహించుకుంటూ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే మన సంఘం ముందుకెళ్తుంది. సంఘం అంటే ఏమిటే కాదు, ఎవరో కూర్చో మీరు చాలామంది అనుకుంటున్నారు
అంబేద్కర్ గురించి పనిచేస్తున్నాను, నేను సమాజం గురించి పనిచేస్తున్నాను అనుకున్నాను. అది చాలా తప్పు. మనం పనిచేసేది మన గురించే పనిచేస్తున్నాం. మనం పనిచేసేది మన గురించే పనిచేస్తున్నాం. తిండి తింటున్నామంటే తల్లిదండ్రుల గురించి తినరు పిల్లలు. అది చెప్తారు తినగల అనుకుంటారు, కానీ వాళ్ళు కడుపు నింపాలి, వాళ్ళు బ్రతకాలి, ముందుకు పెడాలి. అలాగనే మనం చేసే ఏ పని కూడా మన పిల్లల గురించి, మన నెక్స్ట్ తరం గురించే మాట్లాడుతాం. ఎవరాడు? నా కొడుకు, నా కూతురు, నా మనవరాలు వాళ్ళే. కాబట్టి ఆ దృష్టితో మనం పనిచేస్తే ఎవ్రీబడి విల్ ఫీల్ రెస్పాన్సిబుల్. కాకపోతే కావాల్సింది ఏమిటంటే వీళ్ళందరినీ గుర్తుకొచ్చేటువంటి ఒక అందరినీ కలపకోరుతనం ఉన్నటువంటి ఒక వ్యక్తులు వాళ్ళు ముందాగా ఉండగలగాలి. అలా ఉంటే పని జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సభ్యులు కూడా ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఆయన నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు అనేటువంటి ఫీల్ పెట్టుకోకూడదు. కొంతమంది ఉన్నారు, నాకు ఈ మధ్యన అలవాటు అర్థమైంది, వాళ్ళకి ఫోన్ చేసి చెబితే తప్ప వాళ్ళు రారు. మనం లాస్ట్ టైము ఒక ప్రయత్నం చేసాం, కరోనా టైంలో అతను చచ్చిపోయాడు. ఎవరన్నా డబ్బు కొడతాడు కదా, తాతాసి లీడర్ కాదు. అతను నేను చూసినటువంటిది ఏంటంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అతను డబ్బు అతను వచ్చుకుని కూర్చొనివాడు, వినేవాడు, అవకాశం ఉంటే వెళ్ళి పాట పాడేవాడు. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాడు. అలా ఫీల్ అవ్వాలి తప్ప నన్ను పిలవలేదు అనుకోండి. ఎవరింట్లో పని అండి ఇప్పుడు అంబేద్కర్ జయంతి చేస్తున్నారు మీరు, ఎవరో ఈ 2-3 ఇనిషియేట్ చేశారు, ఒక 60 మంది ఇనిషియేట్ చేశారు. ఇది వాళ్ళ ఇంట్లో పని అయింది. వాళ్ళ ఇంట్లో పని అయితే కాదు కదా. మనం అనుకోవచ్చు అతను ఫోకస్ అవుతున్నాడండి. ఫోకస్ అయితే వచ్చే బెనిఫిట్ ఏంటి? కొంతమంది ఫోకస్ అయితే వచ్చేటువంటి బెనిఫిట్ ఉంది, వాళ్ళు క్యాష్ చేసుకోగలరు. వీళ్ళు క్యాష్ చేసుకున్నారా, లేకపోతే ఎమ్మెల్యేగా నిలబడతాడా, ఎంపీగా నిలబడతాడా? కాదు. కాబట్టి అలాంటి ఇమోషనల్, అలాంటి ఇండివిజువల్ ఫీలింగ్స్ పోకుండా మన అందరూ రాగలగాలి. అలాగే నాయకత్వం వహించేవాడు కూడా అందరికీ చెప్పలేదు. సమాచారం వస్తే వాళ్ళు రాగలిగేటట్టుగా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ హైవేలో మన జనసేన వారు మొదలుపెట్టిందే మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఎందుకంటే 2014లో బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విధానాలు మన అందరికీ ముందే తెలుసు. వాళ్ళు మతోన్మాదంతోనూ సనాతన ధర్మంతోనూ వాళ్ళు ముడిపడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ రాజ్యాంగ వ్యతిరేక విధానాలనే పాటిస్తారనే ఉద్దేశంతోనే ఆ రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలని చెప్పి మనం ఇప్పటికే ఉన్న దళిత సంఘాలన్నింటినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మనం బలమైన శక్తిగా నిజమైనగా నిలిచినట్లయితే ఏ పాలకుడైనా సరే దిగొస్తాడు, వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని ముట్టుకోలేరనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా 10 సంవత్సరాల పరిపాలన ఉన్న బీజేపీ నాడు రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగంగా చెబుతుంది. అందుకనే మనం బహిరంగంగా వాళ్ళ రాజ్యాంగాన్ని మారితే మేము ఊరుకోము, ఖచ్చితంగా మేము ఉద్యమిస్తామని చెప్పడానికే మనం ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం అందరం సంఘటితమై మన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అంబేద్కర్ బాటలో ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా నడవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మన జనసేన వారు ఏ కార్యక్రమం పెట్టినా మీరందరూ వాలంటరీగా వచ్చి పాల్గొని జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ జైవీయం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. చివరిగా దుర్గారావు ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి జరుపుకునే సమావేశంలో సోదరులారా, సోదరులారా, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఈ అర్ధరాత్రి మనం ఇంత స్వతంత్రంగా ఇక్కడి నుంచి ఈ సంబరం మనం చేసుకుంటున్నామంటే అది బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కు. అయినా కనుక అహోరాత్రులు కష్టపడి రాత్రులు నిద్రపోకుండా ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ గారు, జిన్నా గారు, అంబేద్కర్ గారు ఈ ముగ్గురు దగ్గరికి కూడా విలేకరులు వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడానికి వెళ్ళేటప్పుడు గాంధీ గారి దగ్గరికి వెళ్తే గాంధీ గారు నిద్రపోతున్నారని చెప్పేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గారికి చెప్పారు.
సరే అని చెప్పేసి అక్కడ నుండి జిన్నా గారి దగ్గరికి వెళ్తే జిన్నా గారు కూడా నిద్రపోతున్నారన్నారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రూమ్కి వెళ్తే బాబాసాహెబ్ అంబేద్కర్ తన రూమ్లో కూర్చొని బల్ల మీద కూర్చొని ఇంకా పుస్తకాలు చదువుతూ ఏదో రాసుకుంటున్నారు. అప్పుడు ఈ విలేకరులు అయిన ప్రశ్న, బాబాసాహెబ్ మీరేంటి వాళ్ళంతా అంత చక్కగా నిద్రపోతున్నారు, మీరేంటి ఇలా మేల్కొని ఇంత అర్ధరాత్రి మేల్కొని ఉన్నారంటే ఆయన ఒకటే చెప్పారు, ఆ జాతులు ఎవరైతే నిద్రపోతున్నారో ఆ జాతులు వాళ్ళు అంతా కూడా మేల్కొని ఉన్నారు, వాళ్ళకి సామాజికంగా వాళ్ళు భద్రతలో ఉన్నారు. కానీ నా జాతి ప్రజలు మేల్కొని లేరు, వాళ్ళు సామాజికంగా వెనకబడి ఉన్నారు, వాళ్ళకి అసలు ఎలా జీవించాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారు నా ప్రజలు. కాబట్టి నా ప్రజలు నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళని మేల్కొల్పడానికి నేను ఇలా మెలకుగా ఉండి నేను వాళ్ళ కోసం నేను శ్రమించాల్సిన అవసరం ఉంది సుమా అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఈ ఒక్క సంఘటన మనం గుర్తుపెట్టుకుంటే జీవితకాలంలో మనం ఎన్నో రాత్రులు మనం నిద్రపోతాం ఇంట్లో, కానీ ఇటువంటి సమయంలో ఆ మహానుభావుడికి ఇక్కడే కాదు దేశం మొత్తం మీద కాదు ప్రపంచం మొత్తం మీద కూడా కొన్ని లక్షల విగ్రహాలు ఉన్నాయి. ఏ నాయకుడికి కూడా లేనటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఈ మధ్య కూడా ఈ జయంతి సందర్భంగా దేశం మొత్తం మీద ప్రతిరోజు కొన్ని వందల విగ్రహాలు వెలుస్తున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్కి. ఎందుకంటే ఆయన మానవ హక్కుల ప్రదాత, హ్యూమన్ రైట్స్ అనే దానికి అర్థం చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో జీవించాలన్న సంకల్పాన్ని ఆయన చెప్పారు. కాబట్టి ఆ సంకల్పాన్ని, ఆ స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాన్ని మనకు రాజ్యాంగం ద్వారా మనకి ఇవ్వబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. కానీ మరొకసారి బాబాసాహెబ్ జయంతి సందర్భంగా మనం మననం చేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ జయంతి ఉత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ దగ్గర ఉన్నా రేణుకుమార్ అన్న చివరికి ఇక్కడికి వచ్చిన అందరికీ జై భీమ్ అండి, వందనాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ పుట్టినరోజు. మనం చాలా పుట్టినరోజులు ఇంతకుముందు గత 40-50 సంవత్సరాలు బట్టి చేసాం. అప్పటికి ఈయన పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు. ఉదాహరణకి రాముడు పుట్టినరోజు అంటే రామనవమి, కృష్ణుడు పుట్టినరోజు అంటే కృష్ణాష్టమి, వినాయకుడు పుట్టినరోజు అంటే అదే వినాయక చవితి. ఇట్లాగా పాయసం తింటే పుట్టినోడు ఒకడు, జైల్లో పుట్టినోడు ఒకడు, తల కట్ చేసుకొని ఏనుగు దానికి పెట్టినోడు. అంత అన్సైంటిఫిక్గా ఉండే పండగలనే మనం ఇన్నాళ్ళు మనకు కూడా మెజారిటీ ఆఫ్ ది సొసైటీ పూజించేది, చేసుకునేది ఘనంగా. బొంబాయి లాంటి ప్లేస్కి వెళ్తే మీరు ఆ గణపతి నవరాత్రుల్లో దగ్గరగా కొన్ని వేల కోట్లు బిజినెస్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద మండపాలు కడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అలాగే తెలియదు. కానీ దేశవ్యాప్తంగా విపరీతమైన గణపతి బప్ప మోరి అని పెద్ద పెద్ద సౌండ్లు చేసి డీజేలు చేసి హడావుడి చేస్తూ చేసే అంత ఘనంగా చేసే పండుగలన్నీ ఇమాజినరీ పండుగలు, ఇవన్నీ కాల్పనికమైన పండుగలు. కానీ మనకి ఏవైతే ఉన్నాయో మనకి లేని హక్కులు కానీ, అంతకు మునుపు మనం అనుభవించిన దారిద్ర్యం కానీ, మన తాతలు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు కనీసం తెల్లన్నం కూడా తినలేదు చాలామంది. నాకు తెలిసి మా తాత జొన్నన్నము, రాగి సంకటి ఇట్లాంటివి తిన్నవాళ్ళు. వాళ్ళు తెల్లన్నం తిన్న పాపనే పోలేదు. వాళ్ళు చిన్న గొప్ప నాన్ వెజ్ కర్రీ ఏంటంటే కోడిగుడ్డు. కానీ ఈ రోజున మనం బిర్యానీలు, తందూరీలు, గ్రిల్ చికెన్లు, బోడని తినేస్తున్నాం. ఇవన్నీ మనం తినాల్సినవి కాదండి. ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్, రమాబాయి వాళ్ళ పిల్లలు తినాల్సిన ఫుడ్ని మనం తింటున్నాం. కాబట్టి ఏమాత్రం కృతజ్ఞత అనేది ఒకటి ఉంటే మనిషి అనేవాడికి కృతజ్ఞత ఉండాలి. అరే ఇవాళ ఒక మీల్ ఉంది అక్కడ, ఆ మీల్ ఉంటే అతను ఎవరో ఒక అతను ఆకలిగా వస్తాడు, అతను తింటాడు అని చెప్పేసి ఒక ఆయన వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలను కూడా పస్తు పెట్టేసేసి, వాళ్ళ భార్యను కూడా పస్తు పెట్టేసేసి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు చనిపోయినా కూడా ఈయన వచ్చి ఆ అబ్బాయి తింటాడు అని చెప్పేసి అలా వదిలేసేసిన మీల్ ఏదైతే ఉందో ఆ మీల్ తిన్నవాడు అతను పిలిస్తే ఆయన తినాల్సిన మీలు నాకు ఇచ్చాడు. వాళ్ళ పిల్లలను చనిపోయినా సరే ఈ మీల్ నేను తినడానికి ఆయన ఉంచాడంటే మనకి ఎంత గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం తట్టుకోలేము. అరే ఆయన తినాల్సిన భోజనాన్ని మనకి ఇచ్చాడు అని చెప్పేసి
మనం చాలా బాధపడతాం. కానీ ఈ రోజున ఎవ్వరికీ ఆ బాధ లేదు. ఇప్పటికి చుట్టుదీపు కొడితే 20 మంది కంటే ఎక్కువ మంది రాలేదు. విశాఖపట్నంలో దగ్గర 20 లక్షల మంది ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు కేవలం దళితులకి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ఎవరెవరికైతే ఎఫెక్ట్ అవుతుందో భారతదేశంలో ఉన్న 140+ ప్రజానీకం మొత్తానికి ఆయన నాయకుడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి నాయకుడే. అంతెందుకు మనం ఒక 7:30 ఇవాళ మార్నింగ్ 7:30కి అక్షరాభ్యాసం అయిన తర్వాత చూడాలి. ఇక్కడ తిరణాలాగా ఉంటుంది. బాబాసాహెబ్ యొక్క ఐడియాలజీని తీవ్రంగా వ్యతిరేకించి మనువాదాన్ని తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి దీన్ని దండలేస్తారు. అట్లాగే ఎప్పటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును కూడా ఉచ్చరించని 1951, 54 ఎలక్షన్స్లో చాలా అత్యంత దారుణంగా బాబాసాహెబ్ ఓటమికి ప్రధానమైన కారణమైన కమ్యూనిస్టులు కూడా వాళ్ళు కూడా వచ్చి రేపు దాంట్లేస్తారు. ఎందుకంటే ఈజ్ ద నీడ్ ఆఫ్ ద నేషన్. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఆయన్ని పేరు చెప్తేనే కొన్ని ఓట్లు పడతాయి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పేరు పలకడం కూడా రాని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ ఎన్నికల సభలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా మొన్న పచ్చిపాటి వర్గం ఎన్నికల సభలో అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు మొన్నే చేసుకున్నాం. అంటే ఆయన ఇంటెన్షన్ బాబు జగజ్జీవన్ రామ్ గారి అంటే వాళ్ళకి నోర్లు కూడా తిరగవు, వాళ్ళ పేర్లు కూడా తెలియవు అనమాట. కాకపోతే ఏంటంటే ఇవాళ వాళ్ళ పేర్లు తప్పనిసరి పరిస్థితిగా చెప్పాల్సిన ఒక కార్నర్ చేయబడుతున్నారు. ఇది ఇంకా అంటే ఇంతెంతాయి ఒడ్డింతాయి అన్నట్టుగా రోజు రోజుకి ఆయన యొక్క ఇమేజ్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్నవాళ్ళు చైతన్యం చేస్తూ సమావేశాలు, ఆయన వేమ గారు చెప్పినట్టుగా సభలు, సమావేశాలు, సెమినార్లు, చైతన్యం ఇంకా చాలా జరగాలి. జరగడానికి భీమసేన వార్ ఇప్పుడు ముందుంటుంది. కాబట్టి మనం ఇక్కడికి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కృతజ్ఞత చెప్పడం కోసం, వాళ్ళ పండగ అని సెలబ్రేట్ చేసుకోవడం కోసం కొత్త బట్టలు వేసుకుని రావాలి. కొత్త బట్టలు వేసుకుని పండగ మనకి నిజమైన పండుగ. ఈ నిజమైన పండుగను మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇమేజినరీ పండుగలన్నింటినీ ఆపాలి. అట్లీస్ట్ అవి దాని గురించి చైతన్యం తీసుకురావాలి జనాల్లో. అరే బాబు అందులో ఎట్లాగా బాబు ఒక తలను తీసుకోండి పెడతారు వాటి ఎన్ని చెప్పేసి ఎడ్యుకేట్ చేయాలి. అంటే మనుదహన దివసం అన్నమాట. ప్రతిరోజు మనుదహన దివసం జరుగుతూనే ఉండాలి. అంటే మనుదహనాన్ని తీసుకొచ్చి పేపర్లు తగలబెడతాం కాదు, వాడి మైండ్లో ఉన్న మనువుని మనం డిలీట్ చేస్తూ ఉండాలి. ఈ సందర్భంగా 133వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరు వచ్చిన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ మహనీయునికి గణ నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భీమసేన వార్ సభ్యులకి జై భీములు తెలుపుకుంటూ జై భీమ్. థ్యాంక్ యూ అన్న. చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రవికుమార్. మన కేక్ అందరికీ జై భీమ్. భీమసేన వారి ఆహ్వానం మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జన్మదిన వేడుకలకు హాజరైన మీ అందరికీ హృదయపూర్వక నీలోద్యమ జై భీములు. మనం ఏదైతే మొదలుపెట్టామో ఈ నూతన ఒరవడిని ఇదే విధంగా కొనసాగించడంలో మీ అందరూ కూడా పాల్పంచుకుంటారని, అదేవిధంగా రేపు కూడా మనం చేయబోయే అక్షరాభ్యాసానికి మీ అందరూ 7:30 గంటలకల్లా ఇక్కడికి చేరుకొని దాన్ని జయప్రదం చేయడంలో ఖచ్చితంగా పాల్గొంటారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ, ముఖ్యంగా మహిళలకి, చిన్నపిల్లలకి అందరికీ, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ అందరికీ హృదయపూర్వక నీలోద్యమ జై భీములు. ఇంతటితో కార్యక్రమం ముగుస్తుంది. అందరూ కూడా కేక్ తీసుకొని వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి. अमर रहे बाबा साहेब अंबेडकर, अमर रहे बाबा साहेब अंबेडकर. जय भीम, जय भीम. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, సనాతన వాదులారా ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ ఖబర్దార్, సనాతన వాదులారా ఖబర్దార్ ఖబర్దార్.
చివరిగా ఒక ప్రకటన మిత్రులారా, భారత బచావో అనే ఒక సంస్థ పనిచేస్తుంది. అందులో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను జనరల్గా ఏ బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడను. ఎందుకు ఉన్నానంటే భారత బచావో రాజ్యాంగ రక్షణకి, అంటే బీజేపీ అధికారంలో ఉండకుండా ఉండడానికి ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ దాన్ని నిర్వీర్యం చేయడం కోసం పనిచేస్తున్నటువంటి ప్రధానంగా మన ఎలిమెంట్స్ పనిచేస్తున్నాయి. దాని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రేపు చీఫ్ గెస్ట్గా 2 ఫంక్షన్స్కి వస్తున్నారు. మనవాడైన షెడ్యూల్ క్యాస్ట్ మ్యాన్, ఫస్ట్ ఇండియన్ కార్డియాలజిస్ట్ గోపినాథ్ గారు, టాప్ ఫిలాసఫర్, అంబేద్కరైట్ ఫిలాసఫర్. అంటే కమ్యూనిజం నుంచి బయటకు వచ్చి, అంటే కమ్యూనిజం అంటే డిగ్రీ అండి, అంబేద్కరిజం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, బౌద్ధం అనేటువంటిది పిహెచ్డి. అర్థమైందండి? అది పరివాహం, ఇవేవి డిఫరెంట్ కాదు, రకమైనవి. కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్గా మన అంబేద్కర్ జయంతికి వస్తున్నారు. తర్వాత ఆ డాక్టర్స్ వాళ్ళు అంబేద్కర్ జయంతి చేస్తున్నారు. 10 గంటలకు అది అవుతుంది. వీలైతే రాగలిగిన వాళ్ళు, వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి. అంబేద్కర్ జయంతికి ఎలాగెళ్తాం అంబేద్కర్ బాగుంటుంది. ఇది ఒక ప్రకటన. ఓవర్. అన్న ఒకసారి 2 ఫోటో దిగండి సార్. నువ్వు రా,